అందరికీ ప్రతి ఒక్కరి పేరు మీద థ్యాంక్ యూ. సో నేను కూడా మీలో నుంచి వచ్చిన, కాకపోతే మనది ఏంటంటే సో మన ఇప్పటివరకు ప్రాఫిట్ మోటివ్ ఏం లేదు. సో పైసా కమాయించేసాం, అందరు చేస్తారు, మనం పైసా కమాయించేసాం. సో అట్లాంటి సీన్ ఏం లేదనమాట. బయట మస్తు నడుస్తున్నాయి. మనం ఒకటే మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాం, మనం ఏం చేయాలనుకున్నాం అది చేసుకున్నాం. అండ్ బయట మస్తు మాట్లాడుకుంటారు మన గురించి, మీరు అంతా చేస్తున్నాం, వాళ్ళు చేసుకుంటున్నాం, అది ఇది అని చెప్పి. సో ఎవరు ఏం పట్టించుకోకండి, ఎవరైతే ఏం చేయాలనుకున్నారో అది టార్గెట్ పెట్టుకొని అదే చేసుకోండి. బయట మాట్లాడేటప్పుడు మస్తు మంది మాట్లాడతారు. సో ఇక మనం ఏం లేదు, క్వాలిటీ, ఫినిషింగ్, అవుట్పుట్ ఏవైతే మనం ఇచ్చేది మాట్లాడతామో సో అదే అనమాట ప్రతి ఒక్కరికి ఆన్సర్. అండ్ ఇంతమంది వచ్చారు నా కోసం, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పలే నేను. అండ్ మనం స్టార్టింగ్లో వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు అని చెప్పినందుకు యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే అనమాట. సో ఆర్టిస్ట్తో ఇంటరాక్షన్ పెట్టేది ఉండే మాకు, ఇట్లాంటివి నడిచింది. సో ఏమైపోయిందంటే యాక్చువల్గా మార్చ్ రావాలి మన దగ్గరికి ఆర్టిస్ట్. సో మస్తు లేట్ అయిపోయింది. ఆఫ్టర్ హోలీ నుంచి మళ్ళీ ఒక 1.5 months డిలే అయిపోయింది. సో యూట్యూబర్స్తో ఇంటరాక్షన్ పెట్టకపోవడం రీజన్ ఎందుకంటే ఇంటరాక్షన్ పెట్టడం అనుకో లేదని ఒక్కొక్కరికి మినిమం 5 to 10 minutes, ఒక 15 to 20 minutes టైం అయితే వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో మన జాయింటింగ్ వర్క్ అయిపోతుంది. మనం బ్యాక్గ్రౌండ్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటాం ఆర్టిస్ట్ని తీసుకొని రానికి, ఇది తీసుకొని రానికి చేయడానికి. సో సింపుల్గా వచ్చి వీడియోస్ తీసేస్తాం, జాయింటింగ్ వర్క్ అయిపోతుంది. అండ్ ఆర్టిస్ట్ ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది అనమాట. మీ అందరికి తెలుసు ఆర్టిస్ట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో. అండ్ అదొకటే రీజన్ ఉండే ఫొటోస్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దు అని చెప్పి. అండ్ ఇంకొకటి లోపల ఉన్నాయి అన్ని కస్టమైజేషన్ పీసెస్ అనమాట. అది ఒకటే రీజన్ ఫొటోస్ అలవాటు ఎక్కువడం. ఇంకా సో మీరు ఎవరు డిసప్పాయింట్మెంట్ ఏం కాకండి. మాకు వీడియోస్ అలౌడ్ లేదు, ఈడేంది మోతోబారి చేస్తున్నా, హైదరాబాద్ ఎన్ని సెట్లు ఉన్నాయి, అందరు రాణిస్తారు, ఈయనేంది మోతోబారి రాణిస్తలేరు. సో అట్లాంటి సీన్స్ ఏం పెట్టుకోకండి. సో ఎప్పుడైతే మనిషిని ఆన్లైన్లో చూసి జడ్జ్ చేయడం అయితే బంద్ చేసేయండి. సో డైరెక్ట్ ఒక రోజు నాతో కూర్చొని చేస్తే మీకు అర్థమవుతుంది పర్సన్ ఎట్లాంటి వాడు అండ్ బిహేవియర్ ఎట్లాంటిది, ఇట్లాంటివన్నీ అర్థమవుతుంది అనమాట. సో ఆన్లైన్లో కూర్చొని మాట్లాడతాం, మస్తు మాటలు మాట్లాడతాం. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు తెలుసు ఎండ్ ఆఫ్ ద డే. సో మన లైఫ్ మనం చూసుకోవాలా, ఎవరినో ఆన్లైన్లో చెక్ చేస్తారు, అట్లాంటివి ఏం పెట్టుకోకండి. సో చెప్పినా కదా యూట్యూబర్స్కి వీడియో ఎందుకు అలవలేదంటే కస్టమర్ వాళ్ళు వాళ్ళ చాయిస్ మీద సెలెక్షన్ చేసుకొని తెచ్చుకున్నారు. అండ్ ఇంకొకటి మన దగ్గరికి నార్మల్గా వేరే వర్క్షాప్ వాళ్ళు కస్టమర్స్ లేకొచ్చి ఒక 3 to 4 pieces ఈ ఫోటోస్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అండ్ అవి కూడా చేసేసినారు. సో నడుస్తే ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు నడుస్తూనే ఉంటారు. అండ్ మార్కెట్లో కొత్తగా వస్తున్నాము, ఏదో చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి మంటలు వేస్తూనే ఉంటుంది. సో అన్నీ ఏం పట్టించుకోకండి. అండ్ మన పీసెస్ ఇంకొకటి మహారాజా పీసెస్ ఒక 15 to 20 ఆల్మోస్ట్ ఒక 35 పెట్టుకోండి. 35 రెడీ అవుతున్నాయి. అండ్ అవి అందరికీ అలౌ ఉంటుంది వీడియోస్ తీసుకోవడానికి, అంటే ఫోటోస్ తీసుకోవడానికి. కానీ ఇంకొక వర్క్షాప్ అవుతుంది, దాంట్లో అన్నీ నడుస్తాయి. అండ్ సో ఇది ఒకటే అనమాట, కస్టమైజేషన్స్ ఏవైతున్నాయో ఆ ఫోటోస్ మాత్రం చేయకండి. అండ్ లాస్ట్ ఇంకొకటి, అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో నేను ఎవరికి పర్సనల్గా ఇన్విటేషన్ ఏమి ఇవ్వలేదు. సో అందరు మీరు మీ ప్రేమతో వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. దగ్గరికి అయితే చాలా మంది బయట నుంచి వస్తారు అనమాట, దూరం నుంచి కస్టమైజేషన్స్ కోసం. సో మనం అయితే కస్టమైజేషన్స్ క్లోజ్ చేసేసినాం అనమాట. అండ్ కస్టమైజేషన్స్ ఏం తీసుకుంటేనేమో మన దగ్గర బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఎవరు విజిట్ చేయగానే దూరం నుంచి వస్తారు బయట నుంచి. సో కస్టమైజేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఇంకొక 20-25 pieces మనం ఓన్గా మనం రెడీ చేస్తాం రాజామూర్తిలో, అది ఆఫ్టర్ ఒక 20 days తర్వాత. అండ్ అవి వచ్చి బుక్ చేసుకోండి.